ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న 3 డిజైన్స్ కాస్త పక్కన పెట్టేసి సింపుల్ డిజైన్స్ ఎలా మేక్ చేసుకోవాలో చూసేద్దామా? సో, అందుకోసం ఇలా ఫ్లవర్ షేప్‌లో ఉన్న ఎండీఎఫ్ బేస్ తీసుకున్నాను. సో, దీనికి ప్రతి పెటల్‌కి వచ్చేసి B7000 గ్లూ అప్లై చేసుకొని జస్ట్ ఇలాగా పెటల్స్ వరకి 6K ఐ షేప్ రెడ్ కలర్ గ్లాసీ కుందన్స్‌ని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోవాలి. సో, ఈ డిజైన్ మేక్ చేస్తూ చాలా ప్రయోగాలే చేశానండి. కానీ ఫైనల్ అవుట్పుట్ అయితే నాకు ఇలాగే నచ్చింది. సో, సింపుల్‌గా ఇలాగే ఉంచేసాను. సో, ఒక డిజైన్ అనుకున్న తర్వాత దాన్ని మేక్ చేసేటప్పుడు చాలా థాట్స్ వస్తాయన్నమాట. సో, ఆ థాట్స్‌కి తగినట్లుగా మనం ఈ కస్టమైజేషన్ అనేది మారుస్తూ ఉంటాము. బట్ అవన్నీ ఫెయిల్ అవుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేశారా? అయితే కామెంట్ చేయండి. సో, ఇలాగా పెటల్స్ అన్నిటికీ 6K ఐ షేప్ కుందన్స్‌ని స్టిక్ చేసుకున్న తర్వాత మిడిల్‌లో వచ్చేసి నేను 6K ఐ షేప్ గ్లాసీలో గ్రీన్ కలర్ కుందన్స్‌ని స్టిక్ చేశాను. సో, సేమ్ ప్రాసెస్ అనమాట. 4 కుందన్స్ స్టిక్ చేశాను. అండ్ పెటల్స్కి వచ్చేసి రెడ్ కలర్ స్టిక్ చేశాను కదా, వాటి మిడిల్లో వచ్చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా జర్దోసిని స్టిక్ చేశాను. సో, ఇలా స్టిక్ చేశాక లుక్ అయితే చాలా బాగుందండి. సో, మనము ఒక్కొక్కసారి ఫెయిల్ అవ్వచ్చు. నేను ఫస్ట్ అయితే ఇక్కడ కుందన్స్ మీద కుందన్స్ స్టిక్ చేయాలని చెప్పేసి గ్లూ కూడా అప్లై చేశాను. బట్ నాకైతే లుక్ అస్సలు నచ్చలేదు. సో, అప్పుడు ఇలాగ మిడిల్లో జర్దోసిని స్టిక్ చేస్తే ఎలా ఉంటుందా అని జస్ట్ ట్రై చేశాను అనమాట. సో, అవుట్పుట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో, ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి యూపిన్ని స్టిక్ చేసుకోవాలి. సో, వీడియోలో చూపించాను కదా, సో అలానే నోస్ ప్లయర్తో ఇలా బెండ్ చేసుకొని స్టిక్ చేసుకోవాలన్నమాట. సో, అంతేనండి. డిజైన్ మొత్తం మేక్ చేసి అయిపోయిన తర్వాత ఇలా వీడియోస్ చూసినప్పుడు ఈ డిజైన్ ఒక 5 మినిట్స్లో చేసేయచ్చు అని అనుకుంటాము. బట్ ఇది చేసే ప్రాసెస్లో చాలా మిస్టేక్స్ జరుగుతాయి. సో, వాటిని మోడిఫికేషన్ చేసుకొని చేసేసరికి సింపుల్ డిజైన్ అయినా సరే ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.